నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ ఏ ఏ ప్రదేశాలలో ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడం భద్రత అంటే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో ఏ ఏరియాలో చేయాలని చెప్పి అడుగుతున్నారు. దానికి రిస్క్ ఫ్రీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎక్కడ ఆల్వేస్ మనం చూసుకోవాల్సింది రేట్లు పెద్దగా పెరగలేదు, అది మనం ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకోవాలి. ర్యాలీ అంటే లాస్ట్ టైం ప్రైసెస్ బాగా పరిగెట్టాయి కదా, ఆ లాస్ట్ 10 yearsలో పరిగెట్టిన ప్రైసెస్ ఎక్కడ ఏరియాస్లో పెద్దగా పార్టిసిపేట్ కాలేదు, ఆ ఏరియాస్ ప్లస్ అవి రెసిడెన్షియల్ గ్రోయింగ్ ఏరియాసా కాదా అని చూసుకుని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి. అలాంటి ఏరియాస్ మనం ఇప్పుడు చూసుకుంటే, మనము లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పుకున్నాము, రామోజీ ఫిలిం సిటీ ఈజ్ ఓన్లీ 25 kilometers అవే ఫ్రమ్ హైదరాబాద్. సో రామోజీ ఫిలిం సిటీ దగ్గర చుట్టుపక్కల అబ్దుల్లాపూర్ మెట్టు కానీ, యువతల వైపు హయత్ నగర్ కానీ, హయత్ నగర్ నుంచి మళ్ళీ 2-3 kilometers అటు ఇటు వెళ్తే మనకి 10-15 వేలలో ఉన్నాయి. 10-15 వేలలో గజం ఉన్నాయి, అంటే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్లాట్స్ అయితే ఎంతలో ఉంటాయి, అక్కడ 4,400 ఉన్నాయి. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఇది ఒకటైతే రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత చాలా పెద్ద లాజిస్టిక్ పార్క్ ఒకటి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల మీకు చూస్తే ఇదివరకట్లోనే అక్కడ చాలా మటుకు గోడౌన్స్, వేర్ హౌసెస్ సిటీకి అవతల ఉండాలి కాబట్టి అక్కడ పెట్టారు. ఆల్రెడీ అవి ఉన్నాయి. ఎట్లా అయితే మేడ్చల్ వైపు ఫుడ్ రిలేటెడ్గా మేడ్చల్ వైపు ఉన్నాయి ఇలాంటి గోడౌన్స్, అట్లాంటి గోడౌన్స్ అక్కడ కూడా ఉన్నాయి. సో ఆ గోడౌన్స్ లాజిస్టిక్ వాటివన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంది. నెక్స్ట్ రేట్లు ఇలా తక్కువగా ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్ కూడా అక్కడ ఉంది కాబట్టి ఇది ఒక ఏమిటి ఎస్టిమేషన్. నెక్స్ట్ గవర్నమెంటు అక్కడ ల్యాండ్ని యూటిలైజ్ చేస్తూ తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి ఎంఎన్సీస్ని అట్రాక్ట్ చేసి విజయవాడ హైవే వైపు ఎందుకు, అక్కడ కూడా జనాలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కావాల్సినంత టెక్నికల్ పీపుల్, క్వాలిఫైడ్ పీపుల్, కాంపిటేటివ్ పీపుల్ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అవి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి, ఐటీ సెజ్లకి ఇద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా నాకు అభిజ్ఞాన వర్గాల ద్వారా తెలుస్తుంది. రెండవది అందరికీ తెలిసింది ఏంటి, అది ఏదైతే ఫార్మాసిటీ అనుకున్నామో ఆ ఫార్మాసిటీని ట్రంకేటెడ్ ఫార్మాసిటీగా చేసి ఇమీడియట్గా 3,000 ఎకరాల్లో అక్కడ ఫార్మాసిటీ రాబోతోంది. వన్ ఆఫ్ ది క్లస్టర్స్ రూపంలో ఆ ఫార్మాసిటీ వస్తుంది. ఆ ఒక క్లస్టర్ మాత్రం కందుకూరు దగ్గర రాబోతుంది. సో గతంలో మనం 5 లక్షల ఎంప్లాయీస్ వస్తారు అని అంటే ఇప్పుడు 50,000 మంది ఎంప్లాయీస్ వస్తారు. కానీ శ్రీశైల హైవేలో అంత తక్కువ రేట్లలో మనకి 15,000, 20,000 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అక్కడ కొనుక్కున్నా కూడా మనకి గజం 15-20,000 చాలా హ్యాపీగా ఒక 200 గజాలంటే 30 లక్షల్లో మనకు వచ్చేస్తుంది. 30-40 లక్షలు అక్కడ మంచి ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంది. అండ్ ఆ శ్రీశైల హైవే మీద గ్రీన్ బెల్ట్ ఎక్కడ లేనంత గ్రీన్ బెల్ట్ శ్రీశైల హైవే మీద ఉంటుంది. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు చాలా లైక్ చేస్తూ ఉంటారు అన్నమాట శ్రీశైల హైవే. అక్కడ ఉన్న గ్రీన్ బెల్ట్ ఏ హైవేకి లేదు, శ్రీశైల హైవే మీద ఆ అడ్వాంటేజ్ ఉంది. సో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ ఫ్లాట్స్ రాబోతున్నాయి. అక్కడ ఫ్లాట్స్ అయితే 3,500, 4,000 కూడా వస్తున్నాయి. స్టాండర్డ్ ఫ్లాట్స్ 3,500, 4,000 రూపీస్కి వస్తున్నాయి. అంటే 50-60 లక్షలకి 2 bedroom ఫ్లాట్ వచ్చేస్తుంది. 50-60 లక్షలకి 2 bedroom ఫ్లాట్ వస్తుంది. అదే 2 bedroom ఫ్లాట్ ఇవాళ మన 20-25,000కి పొల్యూటెడ్ ఏరియాస్లో ఉంటున్నాం. అంత బదులు హ్యాపీగా క్లీన్ ఎయిర్లో, చక్కటి అట్మాస్ఫియర్లో, చక్కటి క్లైమేట్లో, అంతా గ్రీనరీ తోటి, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ తోటి మనం హ్యాపీగా మనం 50-60 లక్షల్లో మనం సొంత ఇంటి వాడవచ్చు. ఒక 30 లక్షలు మనం లోన్ తీసుకుని 30 లక్షలు సొంతంగా మనకు ఏర్పరచుకోగలిగితే 30 లక్షలకి మనకు పడే ఇన్స్టాల్మెంట్ 20,000. ఆ 20,000 ఇదివరకు కడుతున్న రెంట్ ఇక్కడ ఈఎంఐగా కడితే మనకు ఓనర్షిప్ వస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? 30 ఏళ్ల దాకా తీసుకోవచ్చు హౌసింగ్ లోన్. అందువల్ల గతంలో 20,000 ఉండేవి, ఇప్పుడు 30 ఏళ్ల దాకా కూడా హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు. 30 ఏళ్ళ హౌసింగ్ లోన్ తీసుకుంటే మనకి హార్డ్లీ 800-850 రూపీస్ కంటే ఇన్స్టాల్మెంట్ పట్టలేదు లక్షకి. కాబట్టి 30 లక్షలు తీసుకుంటే మనకి హ్యాపీగా 24-25 కంటే ఎక్కువ పడుతుంది. హ్యాపీగా అందరూ కూడా ఆల్ యూత్ అంటే ఆల్ దోస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ అంటే హైదరాబాద్లో సెటిల్ అవుదామని అనుకుంటే ఆలోచన ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా అలాంటి ఏరియాలు తీసుకోండి. మరి ఆ ఏరియా వదిలేస్తే ఇటువైపు వస్తే అది ఎంత పెద్దది కట్టారు, అది చూస్తే మనకే ఆశ్చర్యపోతాం, ఆనందపడతాం. మరి కన్హాద్ శాంతి నిలయం అనండి, కన్హాద్ శాంతి ఆశ్రమం అనండి, వనం అనండి, ఓకే 3,000 ఎకరాల్లో కట్టారు.
చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికి యువతల చేగూరు ఉంది. చేగూరులో ఆర్మన్ జోన్లో ఉన్నాయి. అక్కడ దీనికి ఇంకా యువతల మనకి షాబాద్ అంటే శంషాబాద్ నుంచి కనెక్టింగ్ రూట్లు ఇలా ఉన్నాయి. ఆ రోడ్ల గురించి కూడా మనం వెళ్ళొచ్చు. ఇలా ఆ రోడ్డు కాకుండా హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ కాలేజెస్, యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మెనీ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, ప్రస్తుతమే ఉన్నాయి. నేను రాబోయే దాని గురించి మాట్లాడాల, ఎందుకంటే రాబోయేది మనకి అనిశ్చితం. కానీ ఆల్రెడీ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలా అయితే ఉందో అలాగే అక్కడ నాట్కో ఫార్మా ఉంది, అలాగే అక్కడ అరవిందో ఫార్మా ఉంది, అలాగే అక్కడ యూనివర్సిటీ ఉంది, మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింబయాసిస్ ఉంది. సో ఇవన్నీ యూనివర్సిటీస్, ఇంత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది అక్కడ షాద్నగర్లో. సో మనకు అన్ని విధాల షాద్నగర్ బాగా గ్రో అవుతుంది. బిట్వీన్ షాద్నగర్ అండ్ శంషాబాద్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ 15,000కి చాలా ఉన్నాయి ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్. అది కూడా హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయండి. ఇవాళ బ్యాంకు లోన్లు వస్తున్నాయి. ఆ బ్యాంకు లోన్ తీసుకుని అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి 2 ఏళ్ళు టైం ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి. 2 ఏళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. సో హైదరాబాద్లో ఎటువంటి ప్లేసెస్ ఇవి ఇటు పక్కన పెడితే మన వరంగల్ హైవేలో గట్కేశ్వర సరౌండింగ్లో చాలా ఏరియాస్ ఉన్నాయి. ఆ ఏరియాస్లో పెట్టండి. అక్కడ కూడా అంతే 15,000-20,000 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, మీరు స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ అంటే మేము చెప్పకూడదు, అలా చెప్పం. కానీ మీకు డైరెక్షన్ మీకు సూచనప్రాయంగా తెలియపరచడం అవుతుంది. ఏంటంటే ఈ ఏరియాస్లో మన పెట్టుబడి రిస్క్ ఫ్రీ పెట్టుబడి, ఈ ఏరియాస్లో మన పెట్టుబడికి పూర్తిగా భద్రత ఒకటే కాదు, పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మనకు కావాల్సింది అది. పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందా లేదా అంటే ఈ ఏరియాస్లో చాలా బాగున్నాయి. మిగతా ఏరియాస్లో బాగాలేవా అంటే మిగతా ఏరియాస్లో ప్రైస్ చాలా హైగా ఉన్నాయి. ఎప్పటికీ లేదు. 80,000 పెట్టి మనం మోకిలాలు కొనుక్కోలేము. 75,000-80,000 ఉంది మోకిలాలు. మోకిలా దాటిన తర్వాత శంకరపల్లి అక్కడ కూడా 60,000 తక్కువ లేదు. ఇంకా ఆ విధంగా ఆ రేట్లు అలా అంతంత రేట్లు మనం కొనుక్కోలేము. కాబట్టి ఆ రేట్లలో పెట్టి మన రిస్క్ తీసుకోలేము. కాబట్టి 2 ఉన్నాయి. ఏదైనా రేపు నిజంగానే ఏదైనా రిసెషన్ వచ్చింది అనుకోండి, రిసెషన్ వస్తే మొత్తం ఇండియా అంతా ఎఫెక్ట్ అవుతుంది, కంట్రీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. సో వీ కాంట్ సే ఎనీథింగ్. రిసెషన్ రాదు అని ఎవరు చెప్పలేరు. రిసెషన్ ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు. ఇంత గ్రోత్ ఇంత బాగుంది. కాబట్టి ఇలాంటి గ్రోత్ వచ్చినప్పుడు కరెక్షన్ వస్తుంటుంది. కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్లో ఆటోమేటిక్గా ఈ హై కాస్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి, హై పెయిడ్ జాబ్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది మనసులో పెట్టుకుని, ఎప్పుడు కూడా సామాన్యుడే నేను దృష్టిలో పెట్టుకుని మాట్లాడతా. కాబట్టి మీరు 15,000-20,000 రూపాయల లోపల మాత్రమే గజం ఉంటే హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మీకు ఎటువంటి భయాందోళనకి మనం గురి కావాల్సిన అవసరము లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కింద పెట్టుకోండి. మినిమం 5 ఏళ్ళు నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటా. ప్లాట్ అయితే 2 ఏళ్ళు పెట్టుకుని తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటా. అలా అనువుగా ఉన్న ప్రదేశాల్లోనే పెట్టుకుని మీరంతా కూడా లబ్ధి పొందాలి ఈ ఛానల్ ద్వారా అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.